నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను వానుశ్రీ. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో ఇక పూసలు దండలు అమ్ముతున్నటువంటి ఇక మోనాలిసా ఎంతో వైరల్గా మారింది ప్రస్తుతం. మనందరికీ తెలిసిందే. ఇంకా ఆమె గురించి ప్రస్తుతం మనము ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా తన గురించే వినిపిస్తున్నాయి. ఇక తన గురించే వార్తలు వింటూ ఉన్నాం. ఇక తన వీడియోలు ఎంతో వైరల్గా మారాయని తెలుస్తోంది. ఇక తన అందంతో గూడా అందరినీ కట్టిపడేస్తోంది ఆ పిల్లి కళ్ళ పాప. తన అందంతో, ఇక తన అమాయకపు చూపులతో గూడా అందరినీ ఆకర్షిస్తోందనే చెప్పాలి. ఇక అయితే అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తోంది మోనాలిసా. ఇక తన అందంతో, చూపులతో ప్రతి ఒక్కరిని గూడా ఆకట్టుకుంటోంది. ఇక కుంభమేళాకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు గూడా ఆమెని ఫోటోలు, వీడియోలు తీస్తూ గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో పెడుతూ తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె వీడియోలే వైరల్‌గా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాటిని చూసినటువంటి ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు తనకి ఏకంగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్టు తను చెప్పడం అయితే జరిగింది. అవసరమైతే తనకి యాక్టింగ్ నేర్పించి, నటన నేర్పించి అయినా సరే సినిమాలోకి తీసుకుంటాను హీరోయిన్‌గా అంటూ గూడా ఆయన ఇక పట్టుపట్టి కూర్చున్నట్టుగా గూడా తెలుస్తుంది. ఏదైతే తను ఒక సినిమాలో ఏ విధంగా ఒక అమ్మాయిని ఊహించుకున్నారో అదే విధంగా ఆ అమ్మాయి కూడా కనిపించింది. ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయిని చూసి ఎంతో ఫిదా అయ్యాను. ఎంతో ఆకర్షించింది ఆ అమ్మాయి అంటూ కూడా అతను చెప్పుకొచ్చారు. ఇక మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటున్నటువంటి మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినటువంటి అమ్మాయిగా గుర్తించారు. ఇక వారి కుటుంబం పూసలు దండలు అమ్ముకుంటూనే జీవనం సాగిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక తన తమ్ముడిని చదివించేందుకే ఈ పని చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అదేవిధంగా కొంతకాలం బాగానే చదువుకున్న ఆమె కుటుంబ ఆర్థిక సమస్యలు బాగోలేకపోవడంతో అదేవిధంగా వాళ్ళ తమ్ముడి చదువును కూడా చదివించేందుకు ఇలాంటి కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ పని చేస్తున్నానంటూ కూడా తను చెప్పుకొచ్చింది. ఇక కాగా బాలీవుడ్‌కి చెందినటువంటి డైరెక్టర్ సానోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. ఇక పిల్లి కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ కనిపించేటువంటి ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయినట్టుగా ఆయన తెలిపారు. ఏదైతే తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి అప్‌కమింగ్ సినిమాలో తనని హీరోయిన్‌గా గూడా తీసుకుంటా అంటూ గూడా తను చెప్పుకొచ్చున్నారు. ఇక ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా గూడా తను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి తన వీడియో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తన పిల్లి కళ్ళతో, అదేవిధంగా తన అమాయకపు చూపులతో గూడా ప్రతి ఒక్కరిని గూడా ఆకట్టుకుంది. ఇక కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిసింది మోనాలిసా అనే మనకి పూర్తిగా తెలుస్తోంది. ఇక తను కూడా చెప్పుకొచ్చింది. ఏదైతే నా జీవనం సాగించడానికి గూడా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. పూసలు దండలు అమ్ముతున్నాను. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గూడా నన్ను ఫోటోలు, వీడియోలు తీస్తూ గూడా చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. నాకు చాలా ఇబ్బందవుతోందంటూ గూడా తను గూడా పేర్కొనడం అయితే జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కుంభమేళాలో కుంభమేళాకొచ్చినటువంటి పుణ్యమా, మరి తను చేసుకున్న పుణ్యమా తెలీదు గానీ, ఒక మంచి బాలీవుడ్ డైరెక్టర్ నుంచి గూడా ఒక ఛాన్స్ కొట్టేసిందని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా గూడా తన ఫోటోలే, తన వీడియోలే మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి.